ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో మన ఓరుగల్లు మహిళ బరిలో నిలిచింది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన హరిత అక్కడ సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందింది. ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ దృష్టిని ఆకర్షించడంతో ఆమెకు పార్లమెంటు టికెట్ లభించింది. ఆస్ట్రేలియాలో తెలుగువారి సమస్యలు పరిష్కరిస్తానంటున్న హరిత ఆదిరెడ్డిలతో అశోక్ ఫేస్ టు ఫేస్. ఎందుకు అంటే మన కమ్యూనిటీ సర్వీస్, మేము అక్కడ అన్ని కమ్యూనిటీ సర్వీస్ చేస్తామండి. దాంట్లో ఏంటి అంటే మన ఆడవాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఒక్కదానితోటి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ నుంచి ఎవరు లేరు. సో ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ దాంట్లో వచ్చేసి చాలా మటుకు పంజాబీస్, నార్త్ ఇండియన్స్ కొంతమంది ఉన్నారు, కానీ యాజ్ అన్ ఎంపీగా అయితే ఎవరు లేరు. సో అక్కడ స్టార్ట్ అయింది అనుకోండి కమ్యూనిటీ సర్వీస్ చేసినప్పుడు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా రిప్రజెంట్ చేయడానికి మన పర్సన్ అనేది ఎవరైనా ఉండాలి అన్న ఇష్యూ తోటి మేము అక్కడికి వచ్చామండి. నేను ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి మెంబర్షిప్ తీసుకున్నాను 2021లో. దాని తర్వాత నేను అక్కడ టోరెన్స్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది, ఆ బ్రాంచ్లో యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాను. సో అందులో ఏంటంటే యాజ్ ఎ మల్టీకల్చరల్, మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి మన కల్చరల్ కూడా అందులో ఇంక్లూడ్ చేయాలి అన్న దాంతో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని దివాళీ డిన్నర్ చేసాము అందులో. దాని తర్వాత మొన్న రీసెంట్గా వచ్చేసి మేము మల్టీకల్చరల్ జస్ట్ డిన్నర్ లాగా పెట్టాము, సెనేటర్ వీళ్ళందరినీ పిలిచి. సో మనది కూడా ఓట్ బ్యాంక్ ఉంది అని తెలియజేయడానికి అదొక ఈవెంట్ చేసుకున్నాం అన్నట్టు. మార్చ్ 21 ఉంటుంది మాకు. మార్చ్ 21 మాది వచ్చేసి టోరెన్స్ బ్రాంచ్.